జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మారుతి అనుగ్రహం ప్రారంభ 28వ తారీఖు మార్చి నెల 2025. ఈరోజు శుక్రవారం, చతుర్దశి, పూర్వభాద్ర నక్షత్రం. ఇవాళ నేను ఒక దీపాన్ని చెప్తాను. ఆ దీపారాధన చేసుకుంటే వంశదోషాలు పోతాయి. వంశదోషం అంటే ఏంటి? వంశదోషం అంటే మీ తండ్రి, తాత, ముత్తాతలు ఏదైనా స్త్రీ అంటే ఎవరైనా స్త్రీని ఏడిపించడం, బాధపెట్టడం, క్షోభ, వాళ్ళ యొక్క క్షోభ, ఏడుపు మనకు తాకితే అది వంశదోషం. లేదా వంశంలో ఏదైనా స్త్రీ ఆత్మహత్య చేసుకున్న వంశదోషమే. ఆ వంశదోషాలన్నీ కూడా తరతరాలకు అంటుకుంటాయి. అదేంటండి, వాళ్ళు టార్చర్ చేసి వాళ్ళు చేసిన పాపాలు మేము అనుభవించాలంటే అదే కర్మ. అంటే మీరు పలానా ఇంట్లో పలానా దంపతులకు జన్మిస్తారు, రుణంతోనే మీరు జన్మిస్తారు. వాళ్ళ అప్పులు లేదా వాళ్ళ ఆస్తులు, వాళ్ళ మంచి చెడు అన్నీ మీరు మోయవలసిందే. ఇవన్నీ భారతదేశంలో కాదు, ప్రతి దేశంలో ఉంటుంది, ప్రపంచమంతా ఉంటుంది. మనకేమో భగవంతుడు ఇచ్చిన వరము పుణ్య భూమి, ఇది కర్మభూమి, ఇది అన్నీ మనం తెలుసుకుంటున్నాం. వాళ్ళకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. మనము నదీ స్నానాలు, యజ్ఞయాగాది క్రతువులు, క్షేత్ర దర్శనాలు, దాన ధర్మాలు ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి మన కర్మని మనం ఇక్కడ ఖచ్చితంగా విముక్తి చేసుకుంటున్నాం. అదొక అదృష్టం మనకు. ఇతర దేశాల వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. కొన్ని మంచి పనులు చేయడం ద్వారా కూడా కొన్ని కర్మలు పోతాయి. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఎవరికో ఫుడ్ డొనేట్ చేస్తారు, వస్త్రాలు డొనేట్ చేస్తారు. ఆ రోజు ఏదో అమావాస్య, అశ్విని నక్షత్రం, తెలియకొకళ్ళకి ఏదో వస్త్రం కొనిపించాడు వాళ్ళ ఫ్రెండ్కి, అది కూడా దానమే. అలా కూడా కర్మ పోతుంది. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా పెద్ద స్టోరీ ఇదంతా. ఓవరాల్గా మనం అదృష్టవంతులం. ఇతర దేశాల వాళ్ళకన్నా భారతదేశీయులు అదృష్టవంతులు. ఎందుకంటే ఈ భూమిపైన సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షమై మానవ రూపాన్ని దాల్చాడు. ఆదిశంకరాచార్యుల వారు, శివస్వరూపమైన ఆదిశంకరాచార్యుల వారు ఈ భూమిపైన అడుగుపెట్టారు. ఇలా ఎంతోమంది సాక్షాత్తు దైవస్వరూపాన్ని అంటే దైవస్వరూపాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది మనల్ని అనుగ్రహించడానికి ఈ భూమిపైన అడుగుపెట్టారు. కాబట్టి మనం అదృష్టవంతులం. అందులో ఈ ఛానల్లో ప్రతిరోజు నేను చెప్పే కార్యక్రమాన్ని చూసి విని చేస్తున్నారు. ఖచ్చితంగా మీ పాపము, మీ దోషం ఏదున్నా తొలగిపోతుంది. ఇవాళ దీపం నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించండి. వంశ దోషం తొలగిపోతుంది. తప్పకుండా ఇంట్లో ఎవరో ఒకరు సూర్యాస్తమయంలోపు మీ పూజా మందిరంలో దీపాన్ని వెలిగించండి. ఇక అదృష్టమైశ్వర్యం, ధనయోగం గురించి ఈరోజు చతుర్దశి, పూర్వభాద్ర నక్షత్రం, శివ దర్శనం. మనకు ఋషులు ఏం చెప్తున్నారు? నాగశాస్త్రంలో పరిహారం ఏముంది అంటే శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేయమన్నారు. తద్వారా విశేష ధనలాభం, వ్యాపార యోగం, వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. పక్కన ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ ఏడుపు దృష్టి తొలగిపోతుంది, ధన లాభము కలుగుతుంది అని క్లియర్గా రాసుంది. కావున ఈరోజు రాత్రిలోపు అంటే దేవాలయం మూసివేసేలోపు శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేసుకోవాలి. అదే పరిహారం. ఇక మంత్రం, ఈరోజు శుక్రవారం, తిథి చతుర్దశి. ఈరోజు ఇచ్చే మంత్రాన్ని జపించడం ద్వారా సంతాన యోగాన్ని పొందుతారు. అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశి రోజు శుక్రవారం కలిసి వస్తే సంతాన ప్రాప్తి. ఈ మంత్రాన్ని చదివితే జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం ద్రాం శరవణ భవాయ నమః. ఓం ద్రాం శరవణ భవాయ నమః. ఓం ద్రాం శరవణ భవాయ నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపించండి. సంతాన యోగాన్ని పొందుతారు.
సంతానం లేనటువంటి వాళ్లకు లేదా ద్వితీయ సంతానము లేనటువంటి వాళ్లకు ఈ రోజున్న ముహూర్తంలో ఈ మంత్ర జపము 108 సార్లు చేయడం ద్వారా ఆ అధిష్టాన దైవము యొక్క అనుగ్రహంతో సంతానాన్ని పొందుతారు. అది వైద్యం ద్వారా అవ్వచ్చు, న్యాచురల్గా అవ్వచ్చు, ఏ విధంగానైనా సంతానము నిలబడడం, సంతానం కలగటం అది భగవత్ అనుగ్రహం. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.